పేరు రాకేష్ మునిగాల. శీర్షిక నీ రాకకై ఎదురు చూస్తున్నా. నా తమ్ముడు ఆకాష్ మునిగాల కోసం రాసుకున్న కవిత. అందరిలానే అనుకోకుండా తమ్ముడయ్యాడు. బ్రతుకు పోరాటంలో వెన్నుతట్టిన తండ్రయ్యాడు. తన జీవితకాలం దుఃఖాన్ని కళ్ళల్లో దాచేవాడు. ఏమైంది అంటే కళ్ళజోడుకు పట్టిన దుమ్ము అనేవాడు. 3 సంవత్సరాల తేడాతో జన్మించాడు. 5 సంవత్సరాల అగమ్య గోచరంలో ఉన్న నన్ను ప్రతిక్షణం నా కోసం పరితపించి బ్రతుకు చిత్రంలో 30 సంవత్సరాల అన్నను గెలిపించాడు. రామాయణంలో గెలిచిన రాముడే దేవుడు అంటారు. మరి తోడై నిలిచి గెలిపించిన లక్ష్మణుడు ఎవరో? మత ప్రస్తావన కాదు, స్థానం కాదు, త్యాగం గొప్పది. బ్రతుకు పోరాటంలో వెన్నుతట్టిన చెయ్యి గొప్పది. అన్న మాటను ఎప్పుడు కాదనని మనసు. ఇల్లు, డబ్బు, ప్రపంచం ఏవి ముఖ్యం కావు. తన అన్న హాయిగా జీవించడమే తనకు ముఖ్యం. దానికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. తమ్ముడా, పువ్వు పుట్టగానే రాలిపోవడం చెట్టుకెంత దుఃఖం. లోకానికి వెలుగునిచ్చే కరెంటు మన ఇంట్లో చీకట్లు కుమ్మరించింది. నీ ముందు దీపం వెలిగించాలంటే చేతులు రావడం లేదురా. ఇంటి బరువునంతా మోస్తూ ఏ చిన్న బరువును నాతో మోయించేవాడివి కాదు. ఈ దుఃఖాన్ని ఎట్లా మోస్తాననుకున్నావురా? నా తమ్ముడివే కానీ నాకు తండ్రయ్యావు. తిరుగు పయనమై నన్ను తండ్రిని చేయి. నీ రాకకై వేచి చూస్తున్నానురా. రుణం తీసుకోలేను, కాస్త సేవ చేసుకుంటాను. ప్రాణమై వస్తావన్న ఆశతో నీ అన్న ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కృతజ్ఞతలు అందరికీ.